కడప పెద్ద దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇక మొదటిగా విజయదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రామ్ చరణ్ గతంలోనూ దీన్ని సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. 3 నెలల క్రితం తనని పెద్ద దర్గాను సందర్శించాలని ఏఆర్ రెహమాన్ కోరినట్లు రామ్ చరణ్ తెలిపారు. ఇక ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే రెహమాన్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు దర్గాకు వచ్చినట్లు రామ్ చరణ్ స్పష్టం చేశారు. చాలా ఆనందపడి ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక దర్గా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాలు జరిగి ఉన్నారు. ఇంకా ముఖ్యమైన మాటలు చెప్పాలి, బహుశా ఎక్కడ జరగలేదు. ఢిల్లీ 12వ సంవత్సరం 12వ పీఠాధిపతిగా మన మల్లెపూడి 11వ సంవత్సరం 11వ పీఠాధిపతిగా ఆయన ఎన్నుకున్నారు. సో ఇలాంటి అదృష్టం వారిని కలిసి అదృష్టం మాకు కలిసి కలిగినందుకు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. నేను కాదు, నాన్నగారు కూడా 2 సంవత్సరాల క్రితం వచ్చారు. ఎవరెవరు వచ్చారో వారికి ఎప్పుడు తిరిగి చూడలేదు. అంత మంచి అదృష్టం కలిగిన దర్గా. సో మరొకసారి మనందరినీ థ్యాంక్స్ చెప్తుంది. పిలిచినప్పుడు మాలిక్ గారిని అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ పిలిచినప్పుడు చాలా 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 ధన్యవాదాలు. బయట ఒకసారి కనిపించలేదు, బయట వాళ్ళ జనాలు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ గిఫ్ట్. అండ్ అసలు మర్చిపోకూడదు ఏంటంటే రిక్వెస్ట్ మాలిక్ గారి దగ్గరికి నాకు ఆయన 12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చరణ్ ఏం చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 నెలల క్రితం మాట ఇచ్చాను. సో సబ్రిమల అయ్యప్ప ఉన్నప్పటికీ